మన నివసించే పట్టణం పరలోకం. మన పేరు పరలోకంలో రాయబడి ఉంది. మన స్థలం పరలోకంలో ఉంది. యేసుప్రభు ఇది చెప్పాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, మీ హృదయములను కలవరపడనీకుడి. నా తండ్రి ఇంటి వద్ద అనేక నివాస స్థలాలు ఉన్నాయి. నేను మీకంటే ముందుగా వెళ్ళి మీకు స్థలాన్ని అంటే రిజిస్ట్రేషన్ చేసి నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి వస్తాను. నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను, మీరు హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు అని యేసు ప్రభు ఎలా వెళ్ళారో అలా రాబోతున్నారు. కాబట్టి ఈ లోకంలో ఇది నాది, ఇది నాది, అది నాది అని చెప్పి ఎదుటి వారి మీద పగలు పెట్టుకోవడాలు, కక్షలు పెట్టుకోవడాలు, దేవునితో సన్నిహిత సహవాసం దూరం చేసుకోవడం, ఇలాంటివి మానుకోండి. ఈ లోకంలో ఏది నీది కాదు. నువ్వు ఎన్ని కలిగి ఉన్నా, ఎంత సంపాదించినా, ఏది సాధించినా అన్నిటినీ విడిచిపెట్టి ఆఖరికి నీ కట్టుబట్టలు కూడా నీతో రావు, నీ శరీరం కూడా నీతో రాదు. అంటే ఈ లోకంలో నీయే కాదు, నీవు నిలబడి